3 నెలల జీతాలు వెంటనే ఏఐటీసీ 3 నెలల వేతనాలు వెంటనే వేతనాలు 3 నెలల వేతనాలు 3 నెలల వేతనాలు జీతాలు వచ్చేంత వరకు మేము నిరసన ఇలాగే చేస్తాం. ఎవరు పనిచేయము. చాలు సరే స్లోగన్ అన్న లైట్ స్లోగన్ నైట్ ఎంత చేసి మళ్ళీ పొద్దుగలు ఇంత ఊగిపోవాలి. మాకు చాలా ప్రాబ్లం ఉంది సార్. పేరు గాయత్రి. మాకు 4 నెలల నుంచి మాకు జీతాలు సరిగ్గా అసలు మలక్పేట ఏరియా హాస్పిటల్లో మాకు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఇంటి కిరాయిలకు ఇబ్బంది అవుతుంది. 3 నెలల నుంచి అసలు జీతాలు లేవు. మాకు ఎవరు పట్టించుకునేటోళ్ళు కూడా లేరు. మాకు ఇక్కడ అసలు ఎవరు పట్టించుకుంటలేరు. మాకు 3-4 నెలల నుంచి మాకు జీతాలు లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. మాకు అందరం చిన్న పిల్లల్ని అందరూ వదిలేసి వచ్చి మేము పని చేసుకుంటే అసలు ఎవరు సార్లు అసలు ఎవరు పని చేయించుకుంటారు కానీ అసలు జీతం విషయంకి వస్తే ఎవరు మాట్లాడతలేరు. పొద్దున్న 7 గంటలకు వచ్చి మేము 3 గంటల వరకు ఉండిపోతాము. ఇక్కడ ఇంతగానం పని చేస్తున్నాము. మాకు ఎవ్వరు అసలు పట్టించుకునేటోళ్ళు లేరు. మేము అందుకే కూర్చున్నాము. మాకు జీతం వేస్తేనే కనీసం ఒక 2 నెలల జీతం అన్న వేస్తేనే మేము డ్యూటీకి ఎక్కుతామని అందరం నిరాహార దీక్ష నిరసన చేస్తున్నాం. ఇక్కడ 40 మంది దాకా ఉన్నాం. అందరికి జీతాలు ఎవరికి వస్తలేవు. జీతం అడిగితే ఇంటికి తీసేస్తాము, ఇంటికి పోరి అని అంటున్నారు. మాకు జీతాలు లేక చాలా ఇబ్బంది అవుతుంది. జీతం 2 నెలల జీతం వేయాలని మేము కోరుకుంటున్నాం. గాయత్రి. అయిపోయినాయి మాకు 4వ నెల జీతం. మాకు 3 నెలలు కంప్లీట్ రావాలి. మాకు ఈ నెల అంటే నెల కంప్లీట్ కాలేదు. మాకు ఇంట్లో చాలా కష్టం అవుతుంది సార్. 1 నెల వెళ్ళనికనే ఫీజులు ఎట్లా కట్టుకోవాలి, రెంట్ ఎట్లా కట్టుకోవాలి, మేము ఎట్లా రావాలి ఏమంటే బస్ ఇప్పుడు కొంచెం ఫ్రీ ఉన్నందుకు డ్యూటీకి రాగలుగుతున్నాం. ఆ ఇంత కూడా లేకుంటే మేము రాలేకపోతున్నాం.